మీనాక్షి నటరాజన్పై చర్యలు తీసుకోవాలంటూ శ్రీలత వేసిన పిటిషన్ను నాంపల్లి కోర్టు తిరస్కరించింది. శ్రీలత పిటిషన్పై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు శ్రీలత వేసిన పిటిషన్ను రిటర్న్ చేసింది. పిటిషన్ తమ పరిధిలోకి రాదన్న నాంపల్లి కోర్టు ప్రజాప్రతినిధుల కోర్టులో పిటిషన్ వేయాలని శ్రీలతకు సూచించింది. నాంపల్లి కోర్టుకు వచ్చిన ఆమె మీనాక్షి నటరాజన్ కు సంబంధించిన అసలు వివరాలు ఎవరు లీక్ చేశారో తనకు తెలియదని స్పష్టం చేశారు. తనకు కొంతమందితో ప్రాణభయం ఉందని సంచలన ఆరోపణలు చేశారు. కొంతమంది తనను కోర్టుకు రాకుండా అడ్డుకున్నారని తెలిపారు. ఇప్పటికీ తాను కాంగ్రెస్ లోనే ఉన్నానంటున్నారు. తనకు న్యాయం జరిగేంత వరకు న్యాయ పోరాటం చేస్తూనే ఉంటానంటున్న శ్రీలతతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. నాంపల్లి కోర్టులో మీనాక్షి నటరాజన్పై పిటిషన్ దాఖలు చేసిన శ్రీలత గారు మనతో ఉన్నారు. ఎందుకు ఆమెని పిటిషన్లో పేరు జత చేయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మేడం చెప్పండి, గడిచిన కొద్ది రోజులుగా మీరు వేసిన పిటిషన్ సంబంధించి కావచ్చు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ సంబంధించిన వ్యవహారం కొంత హాట్ టాపిక్గా మారింది. ఎందుకు మీ పిటిషన్లో ఆమె పేరును జోడించాల్సి వచ్చింది? ఏసీసీ ఇన్ఛార్జ్ అనేసి ఒకరిని బాధ్యత ఇచ్చి పంపిస్తారు స్టేట్లో. నాకు తెలిసిన నాలెడ్జ్ చెప్తున్నాను. ఆమెకంటూ కొన్ని బాధ్యతలు ఉంటాయి. నేను ఆవిడ ఇన్ఛార్జ్గా ఉన్నారు కాబట్టి ఆవిడని అప్రోచ్ అయ్యాను, కానీ ఆవిడ ఇక్కడికి వచ్చి ఒకవేళ ఇన్ఛార్జ్ కాకపోతే నేను ఆవిడ అప్రోచ్ అయ్యేదాన్ని కాదు. కోర్టులో మీరు ఎప్పుడు పిటిషన్ దాఖలు చేశారు? దాన్ని బెంచ్ ముందుకు ఎప్పుడు వచ్చే ప్రయత్నం జరిగింది? ఈ మధ్యలో ఏం జరిగింది గ్యాప్లో? నేను 8 నెలలు అయిందండి. నేను ఆగస్ట్ ఎండ్లో పెట్టాను. వీళ్ళకి నోటీసులు సెప్టెంబర్లో వచ్చాయి. వీళ్ళు అటెండ్ అయ్యారు. అటెండ్ అయినప్పుడు నేను అదే అంటున్నాను, మేడం హర్ సెల్ఫ్ ఈజ్ అన్ LLB చేస్తున్నారు. షీ మైట్ బి నాట్ ప్రాక్టీసింగ్ బట్ షీ హెస్ డన్ హర్ LLB. సో తనకి నాలెడ్జ్ ఉంది కదా లాలో ఏంటని. ఇప్పుడు మీ కొంతమంది అడ్వకేట్లు ఏమంటున్నారు, ఆవిడకి తెలియకుండా గాంధీ భవన్ వాళ్ళు చేశారు. అది కూడా తప్పు కదా. మిస్గైడింగ్ ద కోర్ట్ ఈజ్ రాంగ్ కదా, క్రైమ్ కదా. తన నాలెడ్జ్లో లేకుండా ఎలా జరిగింది? తన ఆన్సర్స్ ఇవ్వకపోతే మీరు ఎలా మౌత్ పీస్ అయ్యారు? తనకి లెటర్ కమ్ టు ద కోర్ట్, కోర్టుకు వచ్చి చెప్పమని చెప్పండి. పిటిషన్లో మీనాక్షి నటరాజన్తో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీలు కావచ్చు, ప్రస్తుతం ప్రజాప్రతినిధులు కొనసాగుతున్న వారి పేర్లు కూడా పొందుపరిచారు. కారణం ఏంటి? నేను ఇప్పుడు అదే చెప్తున్నాను. ఇవాళ మీరు ప్రూఫ్ చూశారు. ఇలాగే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. పర్ణికా రెడ్డి ఉంది, వాళ్ళ మామని పక్కన కూర్చోబెట్టుకుంటుంది, కుంభం శివకుమార్ రెడ్డిని. అప్పుడు అక్కడ లోకల్గా ఉన్న SP నుంచి సార్ CM గారు రిపోర్ట్ అడిగారు. ఎలా రిపోర్ట్ ఇస్తారు? ఎమ్మెల్యే పక్కన ఉంటే ఎవరన్నా మాట్లాడతారా? ఇలా చేసే కదా నా కేసు డ్యామేజ్ అవుతుందని వాకిటి శ్రీహరి గారి మీద కేసు పెట్టాను. ఆయన స్టేజ్ మీద ఒక గవర్నమెంట్ స్టేజ్ పైన మా బావ పేరు ఎవరు తీసుకోవట్లేదు, అయినా నేను తీసుకుంటాను కుంభం శివకుమార్ రెడ్డి అన్నారు. ఆ వీడియో తీసుకొచ్చి కోర్టులో పెట్టాను. ఎంతవరకు సమంజసం? ఇవాళ మీరు అందరి ముందే చూశారు కదా, ఇంతమంది వచ్చి నా కేసుని డ్యామేజ్ చేద్దామని చూశారు. డిస్మిస్ చేయాలనేది వాళ్ళు ఫోర్స్ చేశారు. బట్ న్యాయం గెలిచింది కదా. మీకు జరిగిన అన్యాయం సంబంధించి మీరు కోర్టును ఆశ్రయించారు. పోలీస్ స్టేషన్లో న్యాయం జరగకపోతే కోర్టుకు వచ్చి కోర్టులో మీ పిటిషన్ దాఖలు చేశారు. కానీ ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేత, తెలంగాణ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జి సంబంధించి మీ పిటిషన్లో పొందుపరచడంతో రాజ్యసభ సీటు కూడా ఆమె కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఏమండి, నేను నిన్న మొన్న పెట్టలేదు కదండి కేసు. 8 నెలలు అయింది. అప్పుడు నాకు రాజ్యసభ గురించి ఏం తెలుసండి? మేడంకి పోస్ట్ వస్తుంది, పదే తొందరగా కేసు పెట్టమని పెట్టలేదు కదా. మీరు ఇవాళ 50 మంది వచ్చారు. మీరు ఎందుకు ముందు రాలేదు? ముందు ఎందుకు కనుక్కోలేదు? కేసు ఉందా లేదా ఏంటని? అది మీ బాధ్యత. అంటే ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కావచ్చు, గాంధీ భవన్ సంబంధించిన వర్గాలు అంటే ఆమెని మిస్లీడ్ చేశాయా? నాకు తెలియదండి. వచ్చిన కమెంట్స్ ఇట్లా మీతోనే ఇలా నేను కోర్టు ఇవాళ ఏ మీడియా చూడలేదు. నాకు ఇలానే మీడియా బ్రదర్స్ వాళ్ళు చెప్పారు ఏంటంటే ఇలా అని చెప్తున్నారు, అంతే తప్పించి నాకు టోటల్గా తెలియదు. నేను ఇంటికి వెళ్తే కానీ నేను చూడలేదు. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళాలంటే కూడా మళ్ళీ అదో నాకు టార్చర్. ఎలా వెళ్తానా? మళ్ళీ ఎవరు ఫాలో చేస్తారా? మళ్ళీ నేను మండే రోజు ఫైల్ చేసాను, ముందే చెప్పేసా మీ ముందర అనుకోకుండా. ఇప్పుడు మళ్ళీ నాకేం థ్రెట్ ఉంటుందో నాకు తెలియదు. ప్రస్తుతం ఈరోజు మీ పిటిషన్ సంబంధించి ఇక్కడ మేము విచారణ చేపట్టలేమంటూ కూడా చెప్పారు. మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? మీకు న్యాయం జరిగే వరకు మీరు ఏం చేయబోతున్నారు? నేను న్యాయ పోరాటం మాత్రం నా బ్యాటిల్ నేను స్టాప్ చేయనండి. బికాజ్ మీరు నన్ను ఇంకా ప్రెషర్ చేస్తుంటే నేను ఇంకా పెడతాను. మీ కళ్ళ ముందల, మీడియా అందరి ముందల, ఇంత పోలీస్ డిపార్ట్మెంట్ ముందల మీ అందరు చూశారు. ఇంతమంది వచ్చి 50 మంది వచ్చి ఎందుకు వచ్చారు కోర్టుకి అని అడుగుతున్నాను. ఇలాగే చేశారా ఇప్పుడు సుప్రీంకోర్టులో? ఇలాగే ప్రెషర్ చేశారు. నన్ను ఎందుకు, నా కేసును ఎందుకు డ్యామేజ్ చేయాలని చూస్తున్నారు? ఎండ్ ఆఫ్ ది డే మీ ప్లాన్ ఏంటి? నన్ను డ్యామేజ్ చేద్దామని. ఎందుకు? నాంపల్లి కోర్టులో ఈ పిటిషన్కి సంబంధించి తాము విచారణ చేపట్టలేమంటూ కూడా కరాఖండకి చెప్పిన నేపథ్యంలో మరికొన్ని రోజులు, ఎందుకంటే ఒక పిటిషన్ సంబంధించి వారం 10 రోజుల సమయం ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికి ఆమె ప్రజాప్రతినిధుల కోర్టులో సోమవారం కానీ ఆ తర్వాత కానీ పిటిషన్ చేసి తనకు న్యాయం జరిగే వరకు తను పోరాటం చేస్తామంటూ శ్రీలత గారు చెప్తారు. పరమేశ్వర్ కలిసి కిరణ్ TV, హైదరాబాద్.